నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష. 2 రాష్ట్రాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, అటు తెలంగాణ ఇటు ఆంధ్ర. అక్కడుండే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయం కోసం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కోసం రాజకీయం చేస్తే ఎప్పటికైనా మంచి ఫలితాలు వస్తాయి. మీరు కూర్చొని ఏదో ఆరోపణ చేశారు, రామచంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి సంస్థకు ఏదో అవసరం లేనటువంటి పనులన్నీ మొదలు పెట్టారని చెప్పేసి మీరు ఆరోపణ చేశారు. గుండె మీద చేసుకొని చెప్తున్నాను, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుగా నేను చెప్తున్నా, అయ్యా జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ కు లింక్ చేసేటువంటి ప్రాజెక్టు చాలా ఉపయోగకరమైనటువంటిది. మీరు కావాలంటే రండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ రోజు కుప్పంకు నీళ్లు పోవాలంటే, టైలెండ్కు నీళ్లు పోవాలంటే, మీ ముఖ్యమంత్రి నియోజకవర్గానికి నీళ్లు పోవాలంటే 620 కిలోమీటర్లు దాదాపు ఆ కాంటూర్లంబడి అనేక లిఫ్ట్లు తీసుకొని పోవాలి. అది చాలా కష్టసాధ్యం. అదే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ ప్రాజెక్టు కంప్లీట్ అయితే 120 కిలోమీటర్లు మాత్రమే లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. దాదాపు 500 కిలోమీటర్లను మీరు ఎక్కడైతే మన కర్నూలు నుంచి మనం తీసుకొని పోతామో అవన్నీ కూడా షార్ట్ కట్ చేసుకొని ఓన్లీ 120 కిలోమీటర్స్ లిఫ్ట్తోనే మీకు మీ కుప్పంకు నీళ్లు పోయేదానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ లింక్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే 3,30,000 ఎకరాలు తీవ్ర దుర్భరంతో ఉన్నటువంటి ప్రాంతాలంతా, హై ఎలివేటెడ్ ఏరియాస్ అంతా, చక్రాయపేట మండలం కావచ్చు, లక్కిరెడ్డిపల్లి మండలం కావచ్చు, రాయచోటి కావచ్చు, పొంగనూరు కావచ్చు, ఆ తర్వాత పూతలపట్టు దగ్గర నుంచి కుప్పము, రామకుప్పం, ఇవన్నీ కూడా శాంతిపురం మండలము, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఉన్నటువంటి శాంతిపురం మండలం కానీ, రామకుప్పం మండలం కానీ, కుప్పం మండలం కానీ, ఇవంతా కూడా చాలా ఎత్తైన ప్రాంతాలు. ఈ ప్రాంతానికి నీళ్లు పోవాలంటే ఈరోజు మీరు చేస్తున్నటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కంటే ఈ జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ లింకు చాలా ఉపయోగము. దానికోసం ఆ ప్రాజెక్టు కోసము జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1,100 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయండి. పూర్తి చేస్తే అందరికంటే బెనిఫిట్ పొందేది చంద్రబాబు నాయుడు గారు, కుప్పం కాన్స్టిట్యున్సీ, అది గుర్తుపెట్టుకోండి. దాన్ని ఆపి దాంట్లో కూర్చొని ఏదో కోడిగుడ్డు మీద ఈకలు బీకే కార్యక్రమాన్ని మానుకోండి. అసలు రాయలసీమ లిఫ్టే అవసరం లేదు అని చెప్పి మాట్లాడుతున్నావు నువ్వు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా రామానాయుడు గారు? మీరు మీరు మీ యొక్క అనుచరులతో, మీ యొక్క ఇరిగేషన్ సిబ్బందితో ఎప్పుడైనా రివ్యూ చేసుకున్నారా? ఈరోజు 800 అడుగుల ఎత్తులో ఆ నీటి మట్టం ఉండే స్థాయిలో నుంచి తెలంగాణ ప్రభుత్వం వారు దిండిలో ప్రాజెక్టులు కట్టుకుంటా ఉంటే, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ప్రాజెక్టులు కడతా ఉంటే, అంటే ఆల్మోస్ట్ 0 లెవెల్ ఆఫ్ కృష్ణా, 800 అడుగులు అంటే కృష్ణా నదిలో ఉన్నటువంటి ప్రతి ఆఖరి చుక్కను కూడా తీసుకొని పోయేటువంటి ప్రాంతంలో వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకొని 4 టీఎంసీలు తీసుకొని పోయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, మనము ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది కూడా 800 అడుగుల్లో పెట్టుకోకుండా పోతే చాలా ఇబ్బంది పడేది రాయలసీమ ప్రాంతం. ఈరోజు రాయలసీమ ప్రాంతానికి అంతా కూడా జీవనాధారమైనటువంటి పోతిరెడ్డిపాడు యొక్క లెవెల్ 841 అడుగులో ఉంది. కానీ 841 అడుగులో నీళ్లు ఎక్స్ట్రా ఫ్లో అయితే కూడా ఒక 1000 క్యూసెక్లే ఫ్లో అవుతాయి. పూర్తి కెపాసిటీ 44,000 కెపాసిటీ పోతిరెడ్డిపాడు నుంచి బయటికి పోవాలంటే 885 అడుగులు, అంటే ఎఫ్ఆర్ఎల్ లెవెల్ దాటిన తర్వాతనే, ఆ లెవెల్కి వచ్చేటప్పుడు మాత్రమే 44,000 క్యూసెక్లు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు కృష్ణా నదిలో నీటి మట్టం తక్కువ ఉండేటప్పుడు, 841 అడుగుల కంటే నీటి మట్టం కింద ఉండేటప్పుడు రాయలసీమకు నీళ్లు రావాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం కాకుంటే ఇంకా వేరే రకంగా ఏ రకంగా తీసుకొని పోగలుగుతారు రామానాయుడు గారు? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు మీకు ఇంత వివరంగా చెప్తున్నామంటే, ఆ నీటిని 800 అడుగుల లెవెల్ నుంచి కూడా ఈరోజు తెలంగాణ తీసుకొని పోయేటువంటి ప్రాజెక్టులు వాళ్ళు నిర్మించుకున్నారు. పాలమూరు రంగారెడ్డి యొక్క సిల్ లెవెల్ ఎంత, ఈరోజు దిండి ప్రాజెక్టు యొక్క సిల్ లెవెల్ ఎంత, వాళ్ళు 800 అడుగుల్లో ఈరోజు ప్రాజెక్టులు నిర్మించుకుంటా ఉంటే, రాయలసీమకు కావాల్సినటువంటి ప్రాంతం కూడా 800 అడుగులు తీసుకొని పోకుండా ఉంటే ఎట్లా సాధ్యమవుతుంది? రాయలసీమకు ఎట్లా మేలు జరుగుతుంది? ఒకసారి మీరు ఆలోచన చేసుకొని చెప్పాలా. దాన్ని కూర్చొని అవసరమే లేదని చెప్పి మాట్లాడుతున్నారు. పూర్తిగా రాయలసీమ ఎండిపోతుందబ్బా. ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు ఓకే, ఇప్పుడు 25%, 75% డిపెండబిలిటీ ప్రకారం నీళ్లు ఎక్స్ట్రాగా వస్తే ఓకే.
కానీ తక్కువ లీన్ పీరియడ్ లో రాయలసీమ పరిస్థితి ఎట్లుంటుంది, రాయలసీమకు తాగునీళ్లు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు రామానాయుడు గారు? ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా ఎక్కడి నుంచి తీసుకొని పోతారు అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు ఒకసారి పరిశీలించండి. మీరు కూర్చొని మాట్లాడుతున్నారు, జీవో తీసుకొని వచ్చి రాయలసీమ ప్రాజెక్టు మొదలు పెట్టినటువంటి 15 రోజుల్లోనే ఎన్జిటి వాళ్ళు అబ్జెక్షన్స్ రైజ్ చేశారు. ఎన్జిటి వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఆపినామని చెప్పారు. ఈరోజు మీకు ధైర్యం ఉంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు రండి ప్రాజెక్ట్ దగ్గరికి, మీ ఎంబుక్స్ అన్ని తీసుకొని రండి, మీ అధికారులందరినీ కూర్చోబెట్టండి, చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది. రాయలసీమ ప్రాజెక్టుల పైన రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, రాజశేఖర రెడ్డి గారికి గాని జగన్మోహన్ రెడ్డి గారికి గాని రాయలసీమ మీద అపారమైనటువంటి నమ్మకం ఉంది. అది వాళ్ళ సొంత ప్రాంతం అనేది కాదు, మోస్ట్ డిజర్వింగ్ పీపుల్. ఇది ఒక సవాల్ విసురుతున్నా. మీరు 10,000 క్యూసెక్స్ సామర్థ్యం ఉండేటువంటి పోతిరెడ్డిపాడును దమ్మునేటువంటి నాయకుడు కాబట్టి 44,000 క్యూసెక్ల సామర్థ్యానికి పెంచినటువంటి ధైర్యము, రాయలసీమ మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని మరింత లోతుగా అధ్యయనం చేసుకొని లీన్ పీరియడ్లో కూడా ఈరోజు తెలంగాణ వాళ్ళు 800 అడుగుల్లో వాళ్ళ యొక్క సిల్ లెవెల్లో మీరు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కడుతున్నారు కాబట్టి ఆ లీన్ పీరియడ్లో కూడా రాయలసీమ ఇబ్బంది పడకూడదు అని చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొని వస్తే దాన్ని కూర్చొని మీరు తెలంగాణ ప్రభుత్వానికి తాకట్టు పెట్టేటువంటి విషయం ఈరోజు స్పష్టమవుతా ఉంది. ఎందుకు ఆగిపోయినాయి? ఏమైనా ఎన్జిటి వల్ల ఆగిపోయినాయా, లేకుంటే వేరే అనుమతి లేక ఆగిపోయినాయా అని చెప్పి మేమంతా ఆలోచన చేస్తూ ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా బయట పెట్టారు, ఇది దేనివల్ల ఆగిపోలేదు, నేను క్లోజ్ డోర్స్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసుకోగలిగినా కాబట్టి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు అది ఎక్కడో చెప్పలేనా, అసెంబ్లీలో చెప్పాడు. నేను సాధించినటువంటి విజయం ఇది, చంద్రబాబు నాయుడిని నేను కన్విన్స్ చేసుకున్నానో లేకుండా అంటే నేను లోబర్చుకున్నాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలను